ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లు ఉన్నారు. ఒకరు ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి, ఇంకొకరు వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల. ఇద్దరు జాతీయ పార్టీల ఎంపీ అభ్యర్థులే. ఇద్దరు వైసీపీ ప్రత్యర్థుల ఓటమి లక్ష్యంగా బరిలో దిగిన వారే. ఒకరు రాజమండ్రిలో, మరొకరు కడపలో పోటీ చేశారు. ఇద్దరు రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు కావటం, మహిళలు కావటం కూడా విశేషం. వీళ్ల జయాపజయాల మీద సాగుతున్న చర్చ ఆసక్తికరంగా తయారైంది. ఎన్టీఆర్ కూతురిగా రాజకీయాలకు వచ్చిన పురంధేశ్వరి ఆయన పార్టీలో కాకుండా ఆయనకు బద్ద శత్రువుగా ఉన్న కాంగ్రెస్లో చేరటం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరుగుబాటు చేసినప్పుడు భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఎన్టీఆర్ని వ్యతిరేకించటంలో ఆమె ప్రోత్సాహం ఉందని రాజకీయ వర్గాలు చెబుతాయి. మొత్తానికి బాపట్ల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారకముందు 2004లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో విశాఖపట్నం నుంచి గెలిచి కేంద్రంలో సహాయ మంత్రి అయ్యారు. ఇక 2014లో రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాజంపేటలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యాక రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీని పూర్తిగా తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడుపుతున్నారనే విమర్శలున్నాయి. కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు 2024 ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారని, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పార్టీని నడుపుతూ కీలకమైన సామాజిక వర్గాలకు టికెట్లు రాకుండా చేశారని బలంగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్, కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు ఆమె తీరు పట్ల గుర్రుగా ఉన్నాయి. ఈ అసంతృప్తి రాజమండ్రిలో ఆమెకు కొంత మైనస్ అవుతుందనే ప్రచారముంది. పార్టీ నాయకత్వం కూడా అభ్యర్థుల ఎంపిక మీద అసంతృప్తితో ఉంది. జనసేన, తెలుగుదేశం మండ మీద ఆమెకు కొండంత ఆశలున్నాయి. ఇప్పుడు బరిలో ఉన్న మరో మాజీ ముఖ్యమంత్రి కూతురు వైఎస్ షర్మిల. తండ్రి చనిపోయాక అన్న చేపట్టిన ఓదార్పు యాత్ర ముగిసి జైలుకు వెళ్లినప్పుడు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగించి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచార బాధ్యతలు తీసుకుని పాదయాత్ర జరుపుతూ జగనన్న విసిరిన బాణంగా చెప్పుకోవటం అందరికీ గుర్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఏదైనా పదవి ఇస్తారని ఆమె ఆశించారు. అందరూ ఊహించారు. అలా జరగకపోగా ఆస్తి వివాదం కూడా తోడై ఆమె తెలంగాణను తన రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నారు. తెలంగాణ పాదయాత్ర వివాదాస్పదంగా మారినా ఇదే తన మెట్టునిల్లుగా చెప్పుకున్న షర్మిల కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్లో చేరారు. తెలంగాణలో ఆమెకు ఎలాంటి పాత్ర లేకపోవడంతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించారు. ఎలాగో అన్న మీద కోపం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను బతికించే పని తలకెత్తుకున్నారు. పార్టీ ఉనికిని కాపాడి జవసత్వాలు నింపాలనే లక్ష్యం ఆమెది. పరోక్షంగా తెలుగుదేశం గెలుపునకు కాంగ్రెస్ సహాయమవుతుందనే విమర్శలున్నా పట్టించుకోలేదు. స్వయంగా కడప బరిలో దిగటం ద్వారా అన్నను సవాలు చేసినట్టయింది. మరీ ముఖ్యంగా బాబాయి హత్య కేసు పదే పదే ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం పెంచటంలో, అవినాష్ రెడ్డికి ఉన్న ఆదరణను తగ్గించడంలో సఫలమయ్యారు. తెలుగుదేశం అభ్యర్థి బలహీనుడు కావటం, షర్మిల ఎంచుకున్న ప్రచార శైలి ఆమెను కడపలో గెలిపిస్తాయా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. కూటమి పార్టీల అండతో గెలవాలని రాజమండ్రిలో పురంధేశ్వరి, బాబాయ్ హత్య కేసు గురించి చెప్తూ అవినాష్ను వేలెత్తి చూపుతూ గెలవాలని కడపలో షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లకు ఓటర్లు ఎలాంటి తీర్పు చెబుతారో చూడాలి.